ఓల్డ్ సిటీ దగ్గర మీర్ చౌక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 17 మెంబర్స్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అందులో పిల్లలు 4-5 ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అందరూ కూడా లైక్ 35+ అండ్ కొంతమంది 25 బిలో ఇంతమంది చనిపోయారు షార్ట్ సర్క్యూట్ వల్ల. ఒకటండి, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అనే కామన్ వర్డ్ మనం తీసుకొస్తున్నాం. అసలు షార్ట్ సర్క్యూట్ ఎందుకు అవుతున్నాయి? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు 20 years అయిపోయిన హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటి వైరింగ్ని కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ని కానీ, లేకపోతే మెయిన్ ఫేస్ కనెక్షన్స్ని కానీ వాటిని రివ్యూ చేసి దానికి ప్రాపరేషన్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి వాటిని రీప్లేస్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళది. మరి అలా చేయనప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇంటీరియర్గా ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఇంటీరియర్గా ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా ఒకవేళ అది అపార్ట్మెంట్ డెఫినెట్లీ ఇదంతా జిహెచ్ఎంసీ కమిషనరే చూసుకోవాలి. డిలాబిలేషన్ కండిషన్స్లో ఉన్నప్పుడు దట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జిహెచ్ఎంసీ టు ఇష్యూ ఏ నోటీస్ టు దెమ్ టు గివ్ ఎన్ యాంపుల్ ఆపర్చునిటీ టు డిమాలిష్ దట్ బిల్డింగ్ ఆర్ అదర్ రీకన్స్ట్రక్ట్ దట్ బిల్డింగ్. బికాస్ దానివల్ల చాలా డ్యామేజెస్ జరుగుతాయి. లైఫ్ డ్యామేజ్ జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరుగుతుంది, అండ్ నైబర్స్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది. ఇవన్నీ డ్యామేజెస్ జరుగుతున్నప్పుడు దిట్స్ డ్యూటీ ఆఫ్ ద ఇన్స్పెక్టర్. మున్సిపాలిటీలో ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వార్డ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకొని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మనకు గత చాలా ఇయర్స్ నుంచి జీతాలు తీసుకుంటున్నారు, వార్డులు ఉంటున్నాయి, తింటున్నారు, పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు. సంవత్సరం అయిపోతున్న జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది, రిటైర్డ్ అయిపోయినాక పెన్షన్ వస్తుంది, దెర్ ఎన్స్ మ్యాటర్. ఇది రొటీన్ జాబ్ అయిపోయింది. కానీ ఇట్స్ దే ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఒక రోడ్లో వెళ్తుంటే నాలా బాగాలేకపోయినా దాన్ని ఇన్ఫార్మ్ చేసుకొని తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఫీల్డ్ ఆఫీసర్ అని దేనికంటారు? వాళ్ళని కూర్చోపెట్టి డబ్బులు ఇవ్వడం కోసం కాదు, లేకపోతే కమిషనర్ చెప్పినట్టు వాళ్ళకు పప్పులు బెల్లాలు తీసుకురావడానికి, లేకపోతే టిఫిన్లు తీసుకురావడం కోసం కాదు. పబ్లిక్ కోసం వాళ్ళు పని చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఓల్డ్ సిటీ చాలా దగ్గరగా, అంటే చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది కదా, అవే బిల్డింగ్స్ కింద షాప్స్ ఉంటాయి, అండ్ అదే బిల్డింగ్ పైన ఏమో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ ఒక్క ఫ్లాట్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంతా అంటే 4-5 రూమ్స్ వేసేస్తారు చాలా దగ్గరగా. అంటే ఇంత తక్కువ ఇలా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళను కూడా అంటే వాళ్ళకు కూడా సంబంధించి అవన్నీ హిస్టారికల్ కన్స్ట్రక్టెడ్. అంటే మీకు బిఫోర్ ఇండిపెండెన్స్ అవి కన్స్ట్రక్షన్ అయిపోయిన వాటిని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఫ్రెష్గా కన్స్ట్రక్షన్ చేసేదాన్ని మనం ఏదైనా మార్చగలుగుతాం తప్ప అవి డైలాబిలేటెడ్ కండిషన్లోకి వెళ్ళిపోయి పడిపోతే రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు చెప్పిన కండిషన్స్ వస్తాయి. కానీ అది ఎప్పుడో కన్స్ట్రక్షన్ అయిపోయినాయి కదా, వాటికి ఎట్లాంటి కండిషన్స్ మీరు అప్లై చేయడానికి కుదరదు, ఎందుకంటే అది హిస్టారికల్గా అయిపోయింది కాబట్టి. ఓకే. అండ్ మోర్ ఓవర్ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. సో అంటే వీళ్ళ అందరి మరణానికి కారణం స్టేట్ గవర్నమెంటే వహించాల్సి ఉంటుంది అంటే అది చూడాలండి. ఇన్వెస్టిగేషన్లో మీకు అసలు ఎలా జరిగింది ఏంటనేది ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్స్ జరగట్లా, అంత బయాస్డ్ ఇన్వెస్టిగేషనే. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్కి తగ్గట్టుగా అది ఎక్కడ నష్టం జరుగుతుందో, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో అని చెప్పేసి అని వాళ్ళు దానికి తగ్గట్టుగా రిపోర్ట్లు తయారు చేస్తున్నారు తప్ప నిజంగా ట్రూత్ఫుల్గా ఫియర్లెస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే, అన్బయాస్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే లేదు, అన్ని బయాస్డ్ ఇన్వెస్టిగేషన్సే ఉన్నాయి. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి ఈరోజు మనం కూడా చర్చించుకోలేము. ఎందుకంటే అక్కడ మీరు వెళ్ళి కెమెరా పెట్టగలుగుతారు తప్ప వాట్ ఈస్ ట్రూత్ అనేది మీరు కూడా ఫైండ్ అవుట్ చేయలేరు. ఏదో కొన్ని పాయింట్స్ మీరు పిక్ చేయడం తప్పనిచ్చి పోలీస్ వాళ్ళకంతా ఉన్నంతగా మీకు యాక్సెస్ ఇవ్వరు. బట్ కానీ జర్నలిస్టులకు ఆ స్కోప్ ఉంది, పోలీస్ వాళ్ళకి ఆ స్కోప్ ఉంది, లాయర్లకు ఆ స్కోప్ ఉంది. మరి ఎవరు చేస్తారు? అంటే ఎక్స్గ్రేషియా ప్రకటించేసి దాన్ని అలా అక్కడితో వదిలేసే ప్రయత్నం కూడా. ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించడం అంటే ఇప్పుడు ఇంకా అంతకు మించి ఏం చేయగలుగుతుంది గవర్నమెంట్ చెప్పండి? జరిగిపోయిన దాన్ని ఎవడేం చేయలేడు. పోనీ దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం ఏదైనా ఆఫీసర్లు పనిచేస్తున్నారా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఎందుకున్నాడు ఆయన? జీతం తీసుకుంటే కనుక, బెల్లీ ఫ్యాట్స్ తెచ్చుకోవడానిక, లేకపోతే 80-90 కిలోస్ రావడానిక? కాదు కదా. వాళ్ళు జిమ్ములు చేసుకోవడానిక? కాదు కదా. వాళ్ళు ఎక్సర్సైజులు చేసుకోవడానిక? కాదు కదా. తినడానికి ఒక టైము, టీకి ఒక టైము, కాఫీకి ఒక టైము, లంచ్కి ఒక టైము, డిన్నర్కి ఒక టైము, అన్ని టైం తీసుకోవడం కోసం కాదు కదా. ప్లానింగ్ చేసి ఏం జరుగుతున్నాయి, ఏం జరగట్లేదు, బ్లూ ప్రింట్ రెడీ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, అది డ్యూటీ వాళ్ళది, చేయట్లేదు కదా. ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి బేసిక్గా చూసుకున్నట్లయితే. దాని తర్వాత అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఎట్లయితే ఫుల్ ప్లెజ్డ్గా వర్షాలు మొదలైపోతాయి. ఇంకా అంటే ఇప్పటి నుంచే వీళ్ళు ఇంత నెగ్లిజెన్స్గా ఉంది. మరి రేపు పొద్దున్న అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. దట్స్ వాట్ అండి. ఇప్పుడు దానికోసమే పొజిషన్ అని రెండు ఉన్నాయి. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది. అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు దానికోసమే కదా, దే హ్యావ్ టు రైజ్ దేర్ వాయిస్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. వెన్ పీపుల్ ఆర్ సఫరింగ్, ఇట్స్ దేర్ డ్యూటీ. People give a mandate to them as an opposition to raise their voice if they doesn't do any work. Do you really think that నిజంగా చాలా మంది ఇలాంటి ఇష్యూస్లో రేజ్ చేసి అడిగితే అండ్ గవర్నమెంట్ షుడ్
దే ఆర్ టాకింగ్ లైక్ వాళ్ళంతా బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్, బీఆర్ఎస్ పెయిడ్ కుక్కలు అని చెప్పేసి అని తీసి పడేసింది. ఇఫ్ ఇన్ కేస్ దే ఫైల్డ్ అగైనెస్ట్ కేస్ ఆన్ దెమ్, I'll tell you one thing. బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా shut up your mouths and hear the voice of the media and as well as other people. You can't throw the words paid. Yes, definitely paid. ఫ్రీగా ఏమైనా వస్తాయా? మీరు తెచ్చి పెడుతున్నారా ఫ్రీగా ఏమన్నా? ఎవరండి అనేది నాకు అర్థం కాలేదు. పెయిడ్, ఎస్ డెఫినెట్లీ. పెయిడ్ కాకపోతే ఫ్రీగా వస్తుందా? పెయిడ్ కాకుండా ఫ్రీగా వస్తారా చెప్పండి, నాకు అర్థం కాదు. ఈవెన్ విక్టిమ్స్ ఆల్సో, ఈవెన్ విక్టిమ్స్ అయినా వాట్ రాంగ్ ఇన్ దట్? ఎస్ పెయిడే ఉంటుంది. పెయిడ్ లేకపోతే ఫ్రీగా వస్తారా? పెట్రోల్ ఏమైనా వాళ్ళు భావిస్తారా? ఫ్రీగా ఏమైనా వస్తున్నాయా? లేకపోతే గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? ఇది చాలా ప్యాషనెట్ అయిపోయింది అందరికీ. పెయిడ్ పెయిడ్, వాట్ పెయిడ్? డాగ్కి కూడా నువ్వు పే చేయాల్సిందే. వితౌట్ ఫీడ్, వితౌట్ మనీ డాగ్ పెరగదు అండ్ మర్మర్ చేయదు. కుక్కకు కూడా డబ్బులు పెట్టే బిస్కెట్లు తీసుకురావాల్సిందే. అంటే కావాలని గవర్నమెంట్ డెఫినెట్లీ గవర్నమెంట్ బదలాం చేయడం ఏంది? నువ్వేమైనా పైకి దిగొచ్చినావు మహానుభావుడువా? గవర్నమెంట్ ఏమైనా 5 సంవత్సరాలు నీ వ్యాలిడిటీ. ఇట్ ఈస్ అ రీజనబుల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆర్ ఎవ్రీ పర్సన్ టు క్రిటిసైజ్. నిన్ను క్రిటిసైజే చేస్తారు, లేకపోతే నేను ఎత్తుని పెట్టుకొని చూసుకుంటారా ఏంటి? తమాషాలు చేస్తున్నారా అంటే నాకు అర్థం కాదు. అందరూ మీకు నాలెడ్జ్ లేక మీరు మాట్లాడట్లేదు. ఎవడో పనికి మాలాడో పిచ్చ పిచ్చగా మాట్లాడినప్పుడు తీసిన వాళ్ళు పీకాలి. అట్లా పీకాలి ఇన్ ద సెన్స్ వైలెన్స్ కాదు. యూ హ్యావ్ టు పుట్ ఏ కేస్. హూ ఆర్ దే? దిస్ ఈజ్ అవర్ రైట్. వి రేజ్ ద క్వశ్చన్స్. మేము క్వశ్చన్స్ చేసినప్పుడు రీజనబుల్గా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నీది. నీకు చేత కాకపోతే నోరు మూసుకొని పక్క దొబ్బాయి. నాకు చేత కాదు, నేను ఆన్సర్ చేయలేనని చెప్పి నువ్వు మా మీద అరవడం ఏంటి? మా మీద డిమాండ్ చేయడం ఏంటి? మా మీద కమాండ్ చేయడం ఏంటి? ఎవరు నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీద కమాండ్ చేయడానికి? నీకు మేము పొజిషన్ ఇచ్చింది పని చేయడం కోసం, మా మీద కమాండ్ చేయడం కోసం కాదు. మమ్మల్ని బెదిరించడం కోసం కాదు, మమ్మల్ని భయపెట్టడం కోసం కాదు. పెయిడ్ కుక్కలు అని అంటున్నారు అది మధ్యకాలం కొత్తలో. పెయిడే ఉంటాయి, ఫ్రీగా ఎవరు ఉండరు. ఏం మీరు పెయిడ్ కాదా? మేము ఫ్రీగా చేస్తారా మీరేమన్నా పొజిషన్లో ఉన్న వాళ్ళు? నీకు పోస్ట్ కోసమో, నీకు ఇంకో కాంట్రాక్ట్ కోసమో, నీకు ఇంకో నువ్వు పెయిడ్ కాదా? అందరూ పెయిడే. ఈ సమాజంలో డబ్బులు ఏం లేదు. గవర్నమెంట్ దేనికోసం అంటే వెలిఫేర్ అంటే ఏంటి? నెత్తిని పెట్టుకుని చూసుకోవడం. వెలిఫేర్ అంటే డబ్బులు ఇవ్వడమే. ఈ కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు ఎట్లా లీడర్ అయ్యారు? ఈ కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు ఎట్లా గవర్నమెంట్ పొజిషన్స్లోకి వచ్చేసారు? నాకు అర్థం కాలేదు. ఇంత యూజ్లెస్ని, ఇంత మైండ్లెస్ పీపుల్స్ని మనం తెచ్చుకున్నాం సమాజంలోకి.